నమస్తే అండి. ఈరోజు పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి, ఫ్లేవర్ కోసం జీలకర్ర, అల్లం, కరివేపాకు యాడ్ చేసుకున్నాము. మనం గ్లాసులు శనగపిండి తీసుకున్నామండి, ఒక 2 చెంచాలు వరిపిండి యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ కూడా వేసుకున్నామండి. మనం పిండి కలిపేటప్పుడండి వాటర్ ఒకేసారి యాడ్ చేయకూడదండి, నీళ్ళను చిలకరిస్తూ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి, పకోడీలు వేసేసుకుందాము. పకోడీలు వేసుకుంటున్నాము. పకోడీలు మనం వేసుకున్నప్పుడు అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పకోడీలు ఫ్రై అవుతున్నాయండి. రెండో సైడ్ కూడా ఎలా ఉన్నాయో చూద్దామండి. పకోడీలు ఫ్రై అయిపోయాయండి, ఒక ప్లేట్లో తీసుకుందామండి. మనం రెండోసారి కూడా మిగిలిన పిండి యాడ్ చేసుకున్నాము. ఎలా ఫ్రై అయ్యాయో చూద్దామండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. పకోడీలు శనగపిండితో కాకుండా గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చండి, అవి కూడా బాగానే వస్తాయి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు శనగపిండితో కాకుండా గోధుమ పిండితో వేసుకోవాలి. పకోడీలు రెడీ అయిపోయాయండి. వీడియో నచ్చుతాయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.